ప్రముఖ టాలీవుడ్ నటి, క్యారెక్టర్ యాక్టర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద హిట్ చిత్రాలలో గుర్తింపును దక్కించుకున్న కల్పిక ఇటీవల తరచూ ప్రైవేట్ వ్యవహారాలలో వివాదాస్పదంగా మారుతూ మీడియాలో ప్రధాన వార్తగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రిజన్ పబ్లో గొడవ మరవక ముందే 2 రోజుల క్రితం ఓ రీసార్ట్లో చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చి కల్పికను వార్తల్లో వ్యక్తిని చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా కల్పిక గణేష్ తండ్రి సంగవర్ గణేష్ నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ సంచలనం ఇప్పుడు తెర మీదికి వచ్చింది. నా కూతురు వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, ప్రజలకు ప్రమాదం ఉందని, ఇప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని, రీహాబిటేషన్ సెంటర్కు సైతం పంపించామని అన్నారు. కానీ 2 ఏళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్లో ఉండి తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ చేయడం చేస్తుందని, నా కూతుర్ని తిరిగి మళ్ళీ రీహాబిటేషన్ సెంటర్కు పంపించాలి అని చర్యలు తీసుకోవాలని పోలీసులకు కల్పిక తండ్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి.